వీడియో బ్రేక్ అయింది. వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనం థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాం కదండి. అదే 3922662813. సో సో ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ 4 అండి. వెరిఫై చేసాను చాట్ జీపీటీతో కూడా మనకి ఇది వస్తుంది. ఇది అబ్జెక్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే ఈ క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ప్రిపరేషన్ ఆఫ్ యాన్యువల్ ప్లాన్. వాళ్ళు ఆప్షన్ 1 ఇచ్చారండి. దట్ ఈస్ ఏ అండ్ బి. దట్ ఈస్ అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ టీచర్స్ ఇంట్రెస్ట్. సో అమాంగ్ ఆల్ దిస్ ఈ 4లో ఏదైనా లాస్ట్ వస్తది అంటే లీస్ట్ ప్రిఫరబుల్ వుడ్ బి టీచర్స్ ఇంట్రెస్ట్ అండి. ఆల్రైట్. అకాడమిక్ స్టాండర్డ్స్ కన్సిడర్ చేయొచ్చు. ఎబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ లెసన్స్ అయితే కంపల్సరీ కన్సిడర్ చేయాలి. రైట్. ఎందుకంటే యాన్యువల్ ప్లాన్ లో మనకి ఎనీ ప్లానింగ్ మస్ట్ ఇన్క్లూడ్ నెంబర్ ఆఫ్ లెసన్స్ కానీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కానీ నేను ఆ ప్రకారంగా ఎలిమినేట్ చేసుకొని వెళ్తే నాకు డి కంపల్సరీ ఉండాలని అనిపించి నేను యూనో చూడండి సిడి ఉంది కాబట్టి అది పెట్టాను. బట్ ఇది కొద్దిగా ఆప్షన్ సెలెక్షన్ అనేది కొద్దిగా అంబిగ్యూస్ గా ఉంది కాబట్టి మనకి ఇది కంపల్సరీగా రావాలా. అబ్జెక్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత విల్ సి నెక్స్ట్ క్వశ్చన్. 9 6 అయిపోయింది. ఇది చూడండి ఈ క్వశ్చన్. Curriculum principle that focuses on the simultaneous development of student and community is. వాళ్ళు ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని ఇచ్చారు. నో డౌట్ ఇది అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్డ్నెస్ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ఉందండి. బోత్ క్యాన్ బి కరెక్ట్. అట్ ద సేమ్ టైం బోత్ క్యాన్ బి కరెక్ట్. అయితే నేను చాట్ జీపీటీలో వెరిఫై చేశాను, చూపిస్తాను ఒకసారి. ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్డ్నెస్ అని కూడా ఇచ్చింది. అబ్జెక్ట్ చేయండి, ఒకవేళ రెండు కన్సిడర్ చేస్తే వెల్ అండ్ గుడ్. రైట్. చూడండి, వై ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మే నాట్ బి అని వచ్చింది. ఫోకసెస్ ఆన్ ఇంటిగ్రేటింగ్ సబ్జెక్ట్స్ ఆర్ డిసిప్లిన్స్. రైట్. వై ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్డ్నెస్ అనేది రీజన్ కూడా ఇచ్చింది. ఆల్ రైట్. ఓకే. అబ్జెక్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఈ క్వశ్చన్ చూడండి. ఎ స్టూడెంట్ వాచింగ్ ది వాల్కనిక్ ఎరప్షన్ ఇన్ ద డిస్కవరీ ఛానల్ ఈజ్ అన్. అయితే మనం ఎలిమినేట్ చేసుకుంటూ చూద్దామండి. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా కాదు. ఆల్ రైట్. అట్ ద సేమ్ టైం యాక్టివిటీ ఎక్స్పీరియన్స్ కూడా కాదు, బికాజ్ ఈజ్ వాచింగ్. సో విజువల్ కింద వస్తుంది. సో బిట్వీన్ ఇండైరెక్ట్ అండ్ వికారియస్ ఎక్స్పీరియన్స్ అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఆప్షన్ వాళ్ళు మాత్రం ఇండైరెక్ట్ అని ఇచ్చారు. వై నాట్ వికారియస్ అని నేను ఒకసారి వెరిఫై చేశాను. వికారియస్ ఎక్స్పీరియన్స్ కూడా పాసిబిలిటీ ఉందని మనకి వచ్చింది. చూడండి ఇక్కడ రీజనింగ్ కరెక్ట్ గా ఇస్తుందండి చాట్ జీపీటీ. దట్స్ వై మనం కన్సిడర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం టెక్స్ట్ బుక్ లో కూడా మనకి రిలేటబుల్ ఆన్సర్ వచ్చింది. చూడండి, ఏ వికేరియస్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెన్ ఎ పర్సన్ లర్న్స్ టు అబ్జర్వేషన్ ఆర్ సిమ్యులేషన్ వితౌట్ డైరెక్ట్ పార్టిసిపేషన్. Watching a volcanic eruption on TV is not direct and not based on real-time interaction or physical presence. It is observational experience. ఎందుకు ఇండైరెక్ట్ కాదు అంటే
ఏ బ్రాడర్ టర్మ్ బట్ నాట్ యాజ్ అక్యురేట్ యాజ్ వికేరియస్ ఇన్ దిస్ కేస్ అంటుంది. చూడండి, మీరు పెట్టగలిగితే పెట్టండి. ఆల్రెడీ అల్టిమేట్గా బోర్డ్ ఏం కన్సిడర్ చేస్తుంది అదే, బట్ మనం రేస్ చేద్దాం. లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ రైట్. ఈ క్వశ్చన్ చూడండి, 136. ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ అన్ బేసికల్గా మనం ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి కంప్యూటర్ టెక్నాలజికల్ ఇన్సైట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది వాళ్ళు ఆప్షన్ గా కన్సిడర్ చేశారు. బట్ ఇన్ జనరల్ గా ఈ స్టేట్మెంట్ చూస్తే ఆప్షన్ 1 కూడా కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే రైట్ నౌ ఈ గవర్నెన్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్స్ చాలా విధాలుగా పాస్ చేస్తుందండి. మెసేజెస్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మన మిత్ర ద్వారా కానీ. మన మిత్ర ఇస్ బోత్ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్. మనకి ఏ మెసేజ్ వచ్చినా రిగార్డింగ్ లైట్నింగ్ కానీ, ఎర్త్ క్వేక్ కానీ, ఎనీ గవర్నమెంట్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండి. వాళ్ళు కన్సిడర్ చేస్తే చెయ్యొచ్చు. సో నేను ఆ లాజిక్ గా 1 అని పెట్టాను. బట్ మీరు చూడండి, ఒకవేళ మీకు అనిపిస్తే ఇది అబ్జెక్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇది క్లియర్ కట్ గా ఫెచ్చింగ్ అండి ఇది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఈజ్ నాట్ మిస్ మ్యాచ్డ్. సర్దోల్ అనేది మహారాష్ట్రలో ఉంది. నేను టెక్స్ట్ బుక్ లోనే చాట్ జీపీటీని వెరిఫై చేశాను. అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, దట్ షుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అపికో మూమెంట్ అనేది కర్ణాటక, మనం వేరియస్ అదర్ ఎగ్జామ్స్ లోని బుక్స్ లో కూడా ఉండేది. బట్ వీళ్ళు ఏం చేశారంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారండి. ఓకే, సో జనరల్ గా అందరికి ఫెచ్ అయ్యే విధంగా ఆబ్జెక్ట్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు మనం. ఆల్ రైట్, అపికో ఇది అపిటికో అని ఇచ్చారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చాలా కామన్ గా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు. Yeah. ఇక్కడ చూడండి, మనం ప్రిన్సిపల్ ఎగ్జామ్ రాసాం కదండి, ప్రిన్సిపల్ స్పెల్లింగ్ కూడా తప్పు. రైట్, అట్ ద సేమ్ టైం నేను 3 days నుంచి వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, డ్రాప్ డౌన్ దాంట్లో మీరు ఇవ్వట్లేదు, టీజీటీ బయాలజికల్ సైన్స్ పెడదామంటే. తర్వాత నేను రాయలేని ఎగ్జామ్స్ అండి, టీజీటీ పర్టికల్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ ఇంగ్లీష్ అవి ఇచ్చారు. సో మనం అఫీషియల్స్ కి ట్రై చేస్తున్నాము. సో ఎనేబుల్ చేసినప్పుడు ఈ అబ్జెక్షన్స్ అన్ని పెడతాను. ఎనీ కేస్ లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ చూడండి, స్టూడెంట్స్ డెవలప్ కాన్షియస్నెస్ అబౌట్ బయో అక్యుములేషన్స్, బయో మ్యాగ్నిఫికేషన్ కమ్స్ అండర్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. అయితే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ అప్రిసియేషన్, ఎస్థెటిక్ సెన్స్, అబ్జర్వింగ్ వాల్యూస్. డెఫినెట్ గా అది అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ఉందండి. అట్ ద సేమ్ టైం డైలీ లైఫ్ అప్లికేషన్ కన్సర్న్ అండ్ బయోడైవర్సిటీ, ఇది కొన్ని పాత టెక్స్ట్ బుక్ లో ఈ పర్టికులర్ కన్సర్న్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ అప్లికేషన్ లో చూసినప్పుడు, అకాడమిక్ స్టాండర్డ్ లో చూసినప్పుడు బయో అక్యుములేషన్స్ అండ్ బయోమాగ్నిఫికేషన్స్ అని కూడా ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ అకాడమిక్ స్టాండర్డ్ కి ఇవే ఎగ్జాంపుల్స్ అని వాళ్ళ టెక్స్ట్ బుక్ లో ఇస్తే ఆటలకే లిమిట్ అవ్వకూడదు కదా. దేర్ కెన్ బి మెనీ మోర్ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. సో ఇది పర్టికులర్ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చి ఏ అకాడమిక్ స్టాండర్డ్ అని ఉన్నారు, అది దీంట్లోనే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదండి. ఇట్ కమ్స్ అండర్ డైలీ లైఫ్ అప్లికేషన్ అండ్ కన్సర్న్ ఫర్ బయోడైవర్సిటీ అనేది స్టాండర్డ్ కదండి. బయోమాగ్నిఫికేషన్ కానీ బయో అక్యుములేషన్ ఉన్నప్పుడు అది మనకి యాజ్ సచ్ అస్థెటిక్ సెన్స్ అనేది ఇంపాసిబుల్, అంటే పాసిబిలిటీ తక్కువ అండి. ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ విత్ అస్థెటిక్ సెన్స్. బ్యూటీ అప్రిసియేషన్ కింద రాదు కదండి. ఇట్ ఈస్ మోర్ ఓవర్
మోర్ ఆఫ్ ఏ కన్సర్న్ ఫర్ బయోడైవర్సిటీ. వాళ్ళ టెక్స్ట్ బుక్ లో ఉందని చెప్పి అదే ఫిక్స్ అయితే అలాగా. సో దట్స్ రాంగ్ వే ఆఫ్ లుకింగ్. సో ఆప్షన్ 1 కూడా పాసిబిలిటీ ఉంది. మీరు జెన్యున్ గా ఫీల్ అయితే అబ్జెక్ట్ చేయండి. సో ఇవ్వండి అబ్జెక్షన్స్. ఇవే అని నేను మీ మీద ఏమీ రుద్దట్లేదు, ఇవే అబ్జెక్షన్స్ అని. మీరు పెట్టాలనిపిస్తే మీకు పెట్టండి. జనరల్ గా షేర్ చేద్దామని షేర్ చేశాను. అట్ ద సేమ్ టైం మీకు ఇంక వేరే ఏమైనా అనిపించినా మీరు ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.